హలో అండి, విలేజ్ స్టైల్లో చేపల కర్రీ. ముందుగా చేపల్ని కొంచెం సాల్ట్, పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకో. ఆ చేపల్లో తగినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోండి. దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గనిచ్చాక దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలపండి. నెక్స్ట్ దాంట్లో టమాటోస్ వేసి కలపండి. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. అది మొత్తం మగ్గినాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టిన ఫిష్లన్నీ దాంట్లో వేయండి. వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి దాంట్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని దాన్ని ముందుగా నానబెట్టుకుని పెట్టుకోవాలి. దాన్ని మ్యాష్ చేసి దాంట్లో వచ్చిన వాటర్ అన్నీ దాంట్లో వేయండి. దాని మీద మూత పెట్టి ఒక క్లాత్తో రైట్ సైడ్కైనా లెఫ్ట్ సైడ్కైనా కుదిపినట్టు తిప్పండి. ఒక 2-3 టైమ్స్ తిప్పండి. ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరిపోకపోతే కారం, ఉప్పు వేసుకొని మూత పెట్టి అది కొంచెం చిక్కబడే వరకు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, విలేజ్ స్టైల్ చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.